బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు అపోలో హెల్త్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 70 మంది విద్యార్థులకు అస్వస్థ గురైనట్టు తెలుస్తుంది. ఉటావుట్న వారందరినీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాంట్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ మునీంద్ర ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. మునీంద్ర, 70 మందికి అస్వస్థ అనేది తెలుస్తుంది. అందులో మరి ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. అసలు ఏంటి ఫుడ్ పాయిజన్ గల కారణాలు ఏంటి? సంధ్య ఈ రోజు ఉదయం చిత్తూరు జిల్లాలోని అపోలో హెల్త్ యూనివర్సిటీలో విషాదం చోటు చేసుకున్నది. ఫుడ్ పాయిజన్ జరిగి దాదాపుగా అక్కడ ఉన్నటువంటి 150 మందికి పైగా అస్వస్థకు గురైనట్లు మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే ఆసుపత్రి వర్గాల సమాచారం వెల్లడి మేరకు అక్కడ ఉన్నటువంటి 70 మంది మాత్రమే అస్వస్థకు గురయ్యారు. అందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో వారందరినీ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు కూడా మనకి పోలీసుల ద్వారా అందినట్లయినటువంటి సమాచారం. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడానికి అపోలో యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులందరూ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఎందుకు ఫుడ్ పాయిజన్ అయింది, అసలు ఎంతమంది అస్వస్థకు గురయ్యారనే విషయాన్ని ఎక్కడా కూడా ఇటు పోలీసులకు కానీ అదేవిధంగా ఇటు మీడియా కానీ వెల్లడించకపోవడం, అదేవిధంగా ఏదైతే అస్వస్థకు గురయ్యారో వారందరినీ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో ఈ విషయం బయటకు పొక్కింది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు యూనివర్సిటీకి చేరుకొని అయితే ఎంతమంది ఈ సంఘటనలో అస్వస్థకు గురయ్యారనే విషయాన్ని పోలీసులు ఆరాధిస్తున్నారు. ఇప్పటికే కొంతమందికి చికిత్స అందిస్తున్నారు. అయితే దాదాపుగా 7 నుంచి 8 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎక్కడైతే చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అయితే చెప్తున్నారు. కొంతమంది ఇప్పటికే చికిత్స అందుకునే వారందరూ యూనివర్సిటీకి చేరుకున్నారు. అదే మరి కొంతమందికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కూడా అందిస్తున్నారు. దీనిపైన పోలీసులు కూడా ఆరాధిస్తున్నారు. సంధ్య, అలాగే అంటే హెల్త్ యూనివర్సిటీలో అవుట్ సోర్సింగ్ ఫుడ్ వల్ల లేకపోతే యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళే ఫుడ్ ని అక్కడ పెట్టడం జరిగిందా? మరి దీనికి సంబంధించిన ప్రాథమిక డీటెయిల్స్ ఏమైనా తెలియజేస్తున్నారా? అయితే ఈ యూనివర్సిటీకి సంబంధించి అక్కడ ఆహారం అనేది ఒక సంస్థ ద్వారా ఆహారం సరఫరా చేస్తుంది. అయితే ఉదయం అందించినటువంటి టిఫిన్ ద్వారా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ అస్వస్థకు గురైనట్లు కూడా మనకి సమాచారం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం మేరకు ఆసుపత్రి వర్గాలు 70 మంది అని చెప్తున్నప్పటికీ మరికొంతమంది ఎక్కువగా అస్వస్థకు గురయ్యారని కూడా పోలీసుల నుంచి కూడా మనకు సమాచారం ఉంటుంది. అయితే మొత్తం మీద ఎవరైతే అస్వస్థకు గురయ్యారో వారందరినీ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించి వారందరూ కూడా చికిత్స అందిస్తున్నారు. అయితే మొత్తం అంటే ఉదయం వారికి ఏం ఆహారం అందించారు, అదే ఎంతమంది ఈ ఆహారాన్ని తిన్నారు, ఎంతమంది ఈ అస్వస్థకు గురయ్యారనే విషయాన్ని ఇప్పటికీ యూనివర్సిటీలో చేరుకున్నటువంటి పోలీసులందరూ కూడా ఆరాధిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి బాధ్యులపైన కూడా చర్యలు తీసుకోవడానికి వారందరూ పోలీసులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. దీనిపైన హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ కూడా ఇప్పటికే సంఘటన పైన కూడా ఆరా తీసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారందరూ కలుషిత ఆహారం అందించినటువంటి సంస్థ అదేవిధంగా అక్కడ యూనివర్సిటీ ఉన్నటువంటి సంబంధిత అధికారులపైన చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే హెల్త్ మినిస్టర్ కూడా ఆదేశించినట్లు మనకు సమాచారం. సంధ్య, ఓకే, థ్యాంక్ యూ మునీంద్ర.